నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ లడ్డు తయారీలో నెయ్యి అంశంపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ ప్రచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలు, భక్తుల ఆవేదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డు తయారీలో నాణ్యతా లోపాలు, పవిత్రత పదార్థాల వాడకంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డైవర్షన్ పాలిటిక్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బాబు నీచ రాజకీయాలను ఆయన ఎండగట్టారు. తిరుమలలో కల్తీ నెయ్యి అంటూ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడేసుకునే నైజం బాబుది అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాల కడల నుంచి ప్రజలు ఆశాజనకంగా కూటమి వైపు ఓట్లేసి గెలిపించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే 5 దస్త్రాలపై సంతకం చేసి పేద వర్గాలకు మేలు చేశారన్నారు. అధికారంలోకి వస్తే పెన్షన్ను 2000 నుంచి 3000 చేస్తానని 2019 ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయల పెన్షన్ పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందన్నారు. ఆ 5 ఏళ్లలో 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారని తెలిపారు. చర్చించడం కోసం, ఒక ఉత్సవం లాగా చేసుకోవడం కోసం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఇది గ్రామాన కూడా 100 రోజుల్లో చేసినటువంటి అభివృద్ధిని, చేసినటువంటి సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందనే దాన్ని ఇవాళ చర్చించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రాజీవ్ నగర్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, డివిజన్ ఇన్ఛార్జి బత్తుల కొండ, అలాగే సోదరు లబ్బా దుర్గా, పార్టీ సెక్రటరీ సోదరుడు నాగరాజు, ఆర్గనైజ్ సెక్రటరీ లుక్కా సాయిరాం గౌడు, ఇంకా అధికారులు అందరూ కలిపి, పార్టీ నాయకులు అందరూ కలిపి ఏర్పాటు చేసుకుని
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి 100 రోజుల్లో ఏం చేశామనేది తెలియజేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్స్ వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇచ్చారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమన్నారు. ఇది అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. బాధ్యులపైన సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు. విజయవాడలో వరదలు సంభవించడం ఎంతో బాధాకరమని క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షులు వరదరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వరదల వలన నిరాశ్రయులైన బాధితులకు అండగా నిలిచేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాటరింగ్ అసోసియేషన్, తెలంగాణ క్యాటరర్ అసోసియేషన్, ఆల్ ఇండియా క్యాటరర్ అసోసియేషన్ ముందుకు వచ్చాయి. పాయకాపురం, కండ్రిగ, లగడపాటి కమ్యూనిటీ హాల్ నందు సుమారు 1000 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సిఎఫ్ఏపీ అధ్యక్షులు వరదరాజులు, ఉపాధ్యక్షులు సుధా ఎలమంచిలి తిలక్, అన్ని జిల్లాల అధ్యక్షులు కలిసి బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల కారణంగా సంభవించిన వరదలు ఎంతో మంది జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయని తెలిపారు. నా పేరు వరదరాజులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మరి ఘోర విపత్తు జరిగింది విజయవాడలో. ఎంతోమంది ఎంతో ఉన్నతంగా జీవిస్తున్న వాళ్ళు కూడా అనాథలాగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఏ వస్తువు లేక, తిండి లేక, పాల ప్యాకెట్ లేక, మొబైల్స్ పనిచేయక, పవర్ లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారు అంత పెద్ద వయసులో కూడా ప్రజల్లో మరి మమేకమై ప్రతి నిమిషం కూడా ప్రజలకు ఏం కావాలి అనేటువంటి దృక్పథంతో చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము క్యాటరర్స్ కూడా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం అనేక మంది క్యాటరర్స్ని అనేక రకాలుగా మేము చేయగలిగినటువంటి సేవ చేయడం జరిగింది. అనేక రకాలుగా చేశాము. మరి ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున ఈ రోజున సుమారుగా 30 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మరి ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోను బియ్యం, పప్పు, ఉప్పు అన్ని రకాలు కూడా 20 రకాలు ఈ రోజున ముందుగా మేము ఈ యొక్క ప్రాంతాల్లో తిరిగి నిన్న మొన్న అక్కడ వాళ్ళకి పేదలను గుర్తించి వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. నేను ఎలమంచిలి తిలక్ అండి, వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ క్యాటరింగ్ అసోసియేషన్. ఈ రోజున మనం వరదలను చూసి మేము వరదలు వచ్చినప్పుడు 2 రోజులు బయటికి రాలేదు, ఇంట్లోనే కూర్చున్నాము. మాకు యాక్చువల్ వాస్తవ పరిస్థితులు కూడా టీవీలో చూడటం తప్ప మనకి ఏ విధమైన విషయాలు తెలియవు. కానీ ఒక యువకుడు వల్లే దాంట్లో నిద్రాహారాలు మానేసి ఏ రకమైన ఇసుగు కనపడకుండా చంద్రబాబు గారే 75 ఏళ్ళ అతను పనిచేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు, మన పాత్ర మనం ఏం పోషించాలి అని అప్పుడు కాళ్ళు నొప్పులున్నా బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి స్థాపించి అందరినీ ప్రమోట్ చేసి దాంతో దాతలందరినీ, మా క్యాటరింగ్ కస్టమర్లు, ముఖ్యంగా క్యాటరింగ్ కస్టమర్లందరినీ మనం అన్నదాతలం మంచి బియ్యం ఇవ్వాలి, మంచి సరుకులు ఇవ్వాలి, మనం ఇంట్లో ఏం తింటామో అది ఇవ్వాలి, అన్ని హై అండ్ క్వాలిటీ సరుకులతో మనం ఈ రోజున 1000 మందికి మనం అందరికీ ఇవ్వలేం, ఒక 1000 మందికి ఇవ్వాలి అని చెప్పి ఇంటింటికి తిరిగి నిన్న మొన్న ఇంటింటికి తిరిగి పేదల్లో పేదలు ఎవరు అని గుర్తించి వాళ్ళ టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్లు ఉన్న వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి ఎప్పుడు రాని విపత్తు విజయవాడకి రావడం జరిగింది. దాని నిమిత్తం క్యాటర్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్యాటరర్స్ మరియు ఆల్ ఇండియా క్యాటరర్స్ అందరి ఆధ్వర్యంలో ఒక నెలకు సరిపడా ఒక ఫ్యామిలీకి సరుకులు, నిత్య సరుకులు కిట్ ఇవ్వడం జరిగింది 1000 మందికి. ఇలాంటి విపత్తు ఎప్పుడు మేము చూడలేదు. 100 సంవత్సరాన్ని మేము పుట్టలేదు అప్పటికి. ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుందని చెప్తున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై ఏపీ హైకోర్టుకు చేరుకుంది. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చాపు నూనె వాడారంటూ వైఎస్ జగన్పై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించారని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అయితే స్పందించిన హైకోర్టు ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయవలసిన అవసరం లేదని వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. 100 రోజుల్లో చేసింది చెప్పుకోలేక తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.
శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. పరిపాలన గాలికి వదిలేసి ఇస్తామన్న పథకాలు ఇవ్వకుండా తన చేతకానితనం బయటపడినప్పుడు వైఎస్ జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎందుకు బయట పెట్టాలా? సెప్టెంబర్ నెలలో బయట పెట్టడం ఏంటి? ఇప్పటి వరకు రిపోర్ట్స్ని దాచిపెట్టడానికి కారణాలు ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి వెంకన్న స్వామి భక్తులకు సమాధానం చెప్పాలి. రిపోర్ట్స్ చెప్పడమే, ఏ కాల పరిమితికి సంబంధించినవి, శాంపిల్స్ ఎక్కడ సేకరించారు, ఎవరు సేకరించారు, ఎవరి శాంపిల్స్ని తీసుకెళ్లారు, ఇందులో ఏమైనా కుట్ర ఉందా, ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. భక్తులందరికీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నాం అంటే నెయ్యి కొనుగోలు టెండర్ కేవలం 3-4 నెలలకే ఆహ్వానిస్తారు. టెండర్ని ఆహ్వానిస్తారు. నెయ్యి నాణ్యత ప్రతి ట్యాంకర్కి కూడా శ్రీవారి ఆలయం దగ్గర తనిఖీ చేస్తారు. ప్రతి ట్యాంకర్కి నెయ్యి నాణ్యతను తనిఖీ చేస్తారు. నాణ్యత లేకపోతే తిప్పి పంపుతాం అని సుబ్బారెడ్డి గారు స్వయంగా చెప్పారు. గతంలో వారు టీటీడీ చైర్మన్గా మరి విధులు నిర్వర్తించారు. వారు కూడా నాణ్యత లేకపోతే అనేక సందర్భాల్లో నెయ్యి ట్యాంకర్స్ని తిప్పి పంపామని చెప్పారు. అది వారి నిబద్ధత. దమ్ముంటే మాజీ సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమంపై చర్చకు రావాలని టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగారి గురునాథం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం మాదిగాని గురునాథం టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా విజయవాడలో వచ్చిన వరదల సమయంలో కష్టాల్లో ప్రజలకి అండగా నిలబడి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నాయకుడు అనిపించుకున్నాడని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడని, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలియజేశారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో తొలి రోజు తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,350 టీచర్ పోస్టులు వేయటం కోసం సంతకం పెట్టడం. 2 ఏదైతే అన్నార్తుల యొక్క ఆకలి తీర్చడం కోసం 5 రూపాయలకే ఎన్టీఆర్ క్యాంటీన్లో భోజనం పెట్టడం కోసం, అదేవిధంగా పేదవాడికి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 4,000 రూపాయలు పెంచి, అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, వరదల్లో అతాకుతలం అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వరదల్లో బురద రాజకీయం చేయటం. ఆ నేపథ్యంలో 10 రోజులు కుటుంబాన్ని వదిలేసి కలెక్టర్ ఆఫీసులో ఉండి విజయవాడ ప్రజలకి ఊరటను కలిగించి కేవలం 15 రోజుల్లోనే మళ్ళా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుందో క్రైసిస్లో చంద్రబాబు గారి యొక్క అవసరత ఈ రాష్ట్రానికి ఉందని చూపించి విజయపదం వైపు వెళ్ళి అందరికీ నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి కార్యక్రమం. రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఎవరైతే సబ్సిడీ రూపంలో రైతుల దగ్గర కొన్నటువంటి ధాన్యానికి ఆ సబ్సిడీ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆపేస్తే వాటికి సంబంధించినటువంటి 1,654 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా 450 కోట్ల రూపాయలు దానికి కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా ఈ రోజున మా అందరికి కూడా అందుబాటులో తీసుకొచ్చాడు. గతంలో పెట్టినటువంటి అన్ని అమ్మ ఒడి, ఆసరా అన్ని కార్యక్రమాలకి జగనన్న ఒడి అయ్యన్ని పెట్టిన అబ్దుల్ కలాం పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా పెద్ద పెద్ద రాధాకృష్ణ గారి పేరు పెట్టాడు, ఎవరు లోకేష్ గారు. ఈ రోజున పెట్టినటువంటి ఆ పథకాలన్నిటికి కూడా రాజశేఖర రెడ్డి గారు జగనన్న పేర్లు పెట్టుకుంటే వాటిని అన్నిటి మార్చేసి లోకేష్ గారు అభ్యుదయ భావంలో ఎవరి పేర్లు ఉండకూడదు, దేశంలో ఉన్నటువంటి మంచి నాణ్యమైనటువంటి తెలివిగల వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ యొక్క పేర్లే ఉండాలని చెప్పి ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్కి సంబంధించినటువంటి అనేక కేసుల్లో అనేక విధాల
ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. శరవేగంగా ముందుకేస్తూ ఉన్నారు. ఒకటే అంది హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు, ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే అదే ఆఖరి రోజు అని కూడా చెప్పడం జరిగింది. ప్రకాశం బాపట్ల జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కాగా పలు జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో జగన్ భేటీ అయ్యారు. పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు. వైఎస్ఆర్సీపీలో పలు నియామకాలను చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపైన గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు. తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదని తెలిపారు. దీంతో గత 5 సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానని రమణ దీక్షితులు తెలిపారు. ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో కానీ అపచారాలు జరుగుతుందనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, ఇప్పుడే కాదు. మీరు మొదట్లో చెప్పారు గోమాతను ఇండియాలో బాగా పూజిస్తారు, దానివల్ల కానీ ఇండియాలో మీట్ అనేది ఫస్ట్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1. నేను మాట్లాడవలసింది కాదు, నాకు కావాల్సింది మా స్వామి గారు, మా వైకాన సాగము, మా స్వామివారి సంతోషం, భక్తుల యొక్క సంతోషం, అది తప్ప నాకు. ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణం చేయటం మానుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 107, 108 జీవోలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీకి రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ స్థానిక లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. తన బాధ్యతను మరచి ప్రైవేటుకు వైద్యను పట్టం కట్టడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాయటం ఏంటని ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన బాట చేపట్టింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలల కాలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని ఒక దుశ్చర్ని ఆలోచనని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించింది. గత విద్యా సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. రెండో దఫాగా ఈ విద్యా సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. కానీ ప్రభుత్వం ప్రైవేట్ చేతుల్లోకి ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడతాము అని చెప్పినప్పటి నుంచి ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. రావాల్సినటువంటి 750 సీట్లు కూడా ఈ విద్యా సంవత్సరం మనం కోల్పోయాం. కానీ ఈ విద్యా సంవత్సరం 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. పాడేరుకి 50 సీట్లు ఇచ్చారు, అలాగే పులివెందులకు 50 సీట్లు ఇచ్చారు. పాడేరు సీట్లు కౌన్సిలింగ్ అయిపోయినాయి, సీట్లు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. కానీ పులివెందులకు ఇచ్చినటువంటి 50 సీట్లలో ఈరోజు ప్రభుత్వం మేము ఆ పులివెందుల కాలేజీకి వసతులు కల్పించలేమనేటువంటి నెపంతో ఆ సీట్లను వెనక్కి తిప్పి పంపించారు. వాస్తవంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే హర్షించాలా. ఇంకా దానికోసం తీవ్రమైనటువంటి ప్రభుత్వాలు రోజు రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మూసేసే దానికోసం, ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అనేక రాష్ట్రాలు ప్రభుత్వం మెడికల్ సీట్లు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు ఏం పట్టినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి మెడికల్ సీట్లు పెంచినా, పులివెందులకి 50 సీట్లు పెంచినా కానీ మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లెటర్ రాశారు. కాబట్టి వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగానే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టి విద్యా తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగానే ఏదైతే ఆ లెటర్ని వెంటనే వెనక్కి తీసుకొని తరగతులు సీట్లు పెంచేదానికోసం ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కోరారు. భయంకరమైన నమ్మలేని నిజమిది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. టెండరింగ్ ప్రక్రియ తప్పు అని విమర్శించారు. నిజ నిజాలపై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రంగరాజన్ విడుదల చేశారు. I am seeing all the reports in the media about the raging controversy on Tirupati Laddu. It is not a controversy. It is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1,000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. కృష్ణానదికి గొప్ప వరదలు రావడం, ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం, ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి. అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను, బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు. అలాగే మంత్రులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది. అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యావసర వస్తువులు అందచేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు. స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు, ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఇతోధికంగా విరాళాలను ప్రకటించాయి. నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం, అటువంటి సమైక్యతాభావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు. పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం, అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు, వేర్ ద mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls అని స్త్రీ, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి, ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని
ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ, నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఎంపీ అప్పలనాయుడు టీడీపీ నేత బుద్ధా వెంకన్నను తన నివాసంలో కలిశారు. మా బుద్ధా వెంకన్న మా అన్న తెలుగుదేశం పార్టీకి కార్యకర్తకి, అలాగే ఒక భరోసా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి పనిచేసిన వారికి, నిజమైన కార్యకర్త పనిచేసే వారిని గుర్తించి అధిష్టానం వర్గంలో వారి నాయకుల దృష్టిలో పెట్టడం, ఏవైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సెటిల్ చేయడం వాళ్ళు చూసాం. మా నాయకత్వాన్ని నేను గుర్తించి చాలా సందర్భాల్లో తమ్ముడు ఓపిక చాలా అవసరం, నీ పని నువ్వు చేయి, నీ పని రోజు వస్తుందని చెప్పి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ రోజు వచ్చింది. అందుకే ఈరోజు వారితో ఉన్న పరిచయాలు కానీ లేకపోతే స్నేహం అవ్వచ్చు ఇవన్నీ కూడా వచ్చాం. అందుకో రోజు అమ్మవారి దర్శనం చేసుకుని వారి దగ్గర కూడా వచ్చి ఒకసారి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం. వారు కూడా 3 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో మంచి సర్వీస్ ఇచ్చారు. బిఫోర్ ఎలక్షన్ ఆ రోజు ఉన్న ప్రభుత్వం పరిస్థితి మనకు తెలుసు. ఆ రోజు మనుషులు వస్తే వేరే ఉండేది, కానీ అన్న రోడ్డు మీద తిరిగి మాకందరూ భరోసా ఇచ్చి వారు చాలా చేశారు. అలాగే మనం మార్చారు సంఘటన కూడా మనకు తెలుసు. ఆ రోజు వారంతా మోసం చేసి 2 ప్రాణాలు నాయకులు తీయడానికి వారు ప్రయత్నం చేశారు, మనం చూసాం. అయితే అలాంటి నాయకత్వంలో పనిచేసి అలాంటి నాయకత్వం ప్రోత్సాహం కూడా ఈరోజు చేశారు ఉంది. అలాగే ఎప్పుడైనా సరే మాతో పాటు వారు చెప్పిన మాట ఇంకోటి గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు అంటే వారికి ఎంతో ఇష్టం మాకు తెలుసు. ఆ కుటుంబం అంటే ఆయన చైర్ దగ్గర వెనకాతల బ్యాక్గ్రౌండ్ పెట్టి మా దైవ సమానులు అని చెప్పేసి ఆయన ఫోటో పెట్టి, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఆయన అక్షరాలు రాసుకున్నారు. అంటే ఎంత ప్రేమ ఉందో, ఒక రాయడమే కాదు మనసా వాంఛ ఇప్పుడు కూడా అట్లాగే ఉంటారు ఆయన వారు. అలాగే లోకేష్ గారు అన్న చాలా ప్రేమాభిమానం, ఆ కుటుంబం అన్న ప్రేమాభిమానం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన ఎవరు మాట్లాడినా సరే ఆయన ఒక్క నిమిషం కూడా ఆకుండా ఆయన తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం వివాదంపై టీటీడీ ఈవో జె శ్యామలరావు స్పందించారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం వివాదంపై టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ నాణ్యతపైన కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తెలిపిన ఆయన వెంటనే చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జూలై 6న నెయ్యిని ల్యాబ్కు పంపామని వెల్లడించారు. వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని తెలిపారు. ల్యాబ్ రిపోర్టు కూడా 2 భాగాలుగా ఇచ్చారని వివరించారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని తెలిపారు. నెయ్యిలో భారీగా జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని ఈవో చెప్పారు. నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదని, దాంతో గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు నెయ్యి శాంపిల్స్ పంపామని తెలియజేశారు. అన్వయబుల్ రేట్స్, ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు, సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్,
SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.